రైట్. ఇక్కడ మరో వార్త చూసొచ్చు. హెడ్ ఆఫీస్ లో కనిపించిన గురుకుల సెక్రటరీ తన కార్యాలయం ఓ చోట, డ్యూటీ మాత్రం మరో చోట. అడ్మిషన్ల కోసం స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రదక్షిణలు. ఇక్కడ గురుకులాల సెక్రటరీ అక్కడ అసలు ఆఫీస్లో ఉండట్లేదట. ఆఫీస్లో ఉండకపోగా మరొక చోట్ల అంటే ఎక్కడ ఉంటుంది? సెక్రటేరియట్లో ఉంటుంది, హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అడ్మిషన్స్ ప్రారంభమైపోయాయి. అడ్మిషన్స్ కోసం చాలా మంది ఆ ఎస్సీ గురుకులకు సంబంధించిన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడం కోసం, అడ్మిషన్స్ కోసం చాలా మంది ఆఫీస్కి వస్తూ ఉంటారు. వాళ్ళు ఆమె లేదు అంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడికి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి. మరి అక్కడ లేకపోతే పరిస్థితి ఏంది? మరి వచ్చి సెక్రటరీలో ఉంటే మరి ఆ సెక్రటరీలో జాబ్ చూసుకోవచ్చు కదా. మరి అక్కడ ఎందుకు వీళ్ళని జాబ్ తీసి ఆ జాబ్ ఉడబీకేసేరి అక్కడ పెట్టేసేరి అయిపోతుంది ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి మేధావులకు. సాధారణంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత విద్యా సంస్థల మేనేజ్మెంట్ స్థానికంగా అందుబాటులో ఉండాలి. అడ్మిషన్లో తలెత్తే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. కానీ ఎస్సీ గురుకులాల సంస్థ సెక్రటరీ మాత్రం అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినా ఆమె ఆఫీస్ పని పేరులో సెక్రటేరియట్లోనే ఉంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే తల్లిదండ్రులు, స్టూడెంట్స్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆఫీస్ చోట, డ్యూటీ మరో చోటంట. ఎస్సీ గురుకులాల సంస్థలకు రెగ్యులర్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయి సెలవుల నుంచి వచ్చిన తర్వాత పలు కారణాల వల్ల బాధ్యత చేపట్టలేదు. దీంతో టీచింగ్ స్టాఫ్ నుంచి ప్రమోషన్ల ద్వారా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శారదను ఇన్ఛార్జ్ సెక్రటరీగా నియమించారట. అప్పటి నుంచి ఆమె ఏం చేస్తుందట అంటే అసలు అక్కడికి రావట్లేదట. మొత్తం సెక్రటరీలోనే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ గురుకులాలకు సంబంధించి సెక్రటేరియట్లోనే ఉంటున్నానని చెప్పేసి అందరికీ చెప్తూ అక్కడే ఉంటుందట. అయితే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో అడ్మిషన్ల కోసం నిత్యం వందలాది పేరెంట్స్, స్టూడెంట్స్ సుదూర ప్రాంతాల నుంచి హెడ్ ఆఫీస్ వస్తుంటారు. గురుకులాల్లో సీటు దొరికినా స్కూల్ దూరంగా ఉండడంతో దగ్గరగా ఉన్న స్కూల్లో అడ్మిషన్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తుంటారు. ఇంకొందరు తాము ఎంపిక చేసుకున్న స్కూల్స్కు సౌకర్యాలు లేవని ఇతర స్కూల్ను అడ్మిషన్స్ మార్చాలని అడుగుతుంటారు. ఇలా ప్రతినిత్యం వందలాది మంది స్టూడెంట్స్, పేరెంట్స్ వెంట పెట్టుకొని హెడ్ ఆఫీస్కు వస్తారు. ఈ సమస్యలను సెక్రటరీ స్థాయి అధికారి మాత్రమే పరిష్కరించాలని, కానీ సెక్రటరీ హెడ్ ఆఫీసులో అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆమె ఉదయం ఆఫీస్కు వచ్చి పిల్లల వెల్కమ్ కిట్స్ సంబంధించిన పని ఉందంటూ సెక్రటేరియట్కు వెళ్ళడం పరిపాటిగా మారిందని కామెంట్స్ వస్తున్నాయి. స్కూల్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆమె హెడ్ ఆఫీస్లో కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఆ ప్రచారం జరుగుతుందట. ఇక ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి మాజీ ఐపీఎస్ని తీసేసి మేము శారద అనేటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టిరంట. ఆ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా తక్కువ సమయం మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది హెడ్ ఆఫీస్లో. హెడ్ ఆఫీస్కి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళ పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చి వాళ్ళు ఉంటున్నటువంటి స్కూళ్ళలో కావచ్చు, వాళ్ళు ఉంటున్నటువంటి ఆ గురుకులాల హాస్టల్లో కావచ్చు ఫెసిలిటీ సరిగా లేవు, మా పిల్లలు ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, లేకపోతే ఆ ఫీజుల విషయంలో ఇట్లా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలను చెప్పడానికి డైరెక్ట్ హెడ్ ఆఫీస్కే వస్తారు. అటువంటి సుదీర దాదాపు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మీరు కలవకుండా వాళ్ళను ఆగి, లేకపోతే మళ్ళీ ఇప్పుడు 150 కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళు దాదాపు 5-6 గంటలు మీకోసం ప్రయాణం చేస్తూ వస్తూ అది కూడా ఇప్పుడు మీరు 11 గంటలకు మిమ్మల్ని కలవాలంటే వాళ్ళు 11-12 గంటల వరకు ఇక్కడ ఉండాలంటే వాళ్ళు పొద్దున ఇంటి దగ్గర నుంచి 4 గంటలకే లేకపోతే 3 గంటలకే వెళ్ళాలి, లేకపోతే అర్ధరాత్రే వచ్చి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశంలో రూమ్ తీసుకొని ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి వ్యక్తులకు మీరు కలవకుండా వాళ్ళ సమస్యలను తెలుసుకోకుండా అసలు గురుకుల హాస్టల్లో ఏం జరుగుతుందని చెప్పేసి మీరు తెలియకుండా అసలు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? మరి పేరెంట్స్ మీరు అసలు విద్యార్థుల కోసమే ఎస్సీ గురుకులాల కోసం పనిచేస్తున్నట్టు, లేకపోతే సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే రాజకీయ నాయకుల కోసం మీరు అక్కడ తొత్తులుగా మరి పనిచేస్తా ఉన్నారా? అర్థం కాని పరిస్థితులు. మరి సెక్రటేరియట్లో ఎవరికైనా పని ఉంటుంది, వెళ్ళామా వచ్చామన్నట్టు ఉండాలి. కానీ మొత్తం అక్కడే తిష్ట చేసుకొని కూర్చుంటే మరి ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఎవరు కూర్చుంటారు? ఒక ఖాళీ చేరేసుకొని కూర్చుంటే ఇక్కడ ముందట వాళ్ళ సమస్యల పత్రాన్ని మొత్తం ఇంతలా జోడించి పెట్టి వెళ్తా ఉంటే మా సమస్యలు మీరు ఎప్పుడు పరిష్కరిస్తారు? గురుకులాల విద్యార్థుల యొక్క సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు? చాలా మంది బాలికలకు చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటారు, వాళ్ళ కోసం మీరు ఎప్పుడు అండగా ఉంటారు. అధికారుల మధ్య గ్యాప్. హెడ్ ఆఫీస్లో సెక్రటరీ అందుబాటులో ఉండకపోవడంతో ఇతర అధికారులు పిల్లల సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టలేదని ప్రచారం జరుగుతున్నది. అడ్మిషన్ల విభాగానికి చెందిన అధికారులు, పేరెంట్స్, స్టూడెంట్స్ ఇస్తున్న వినతి పత్రాలు తీసుకోవడం తప్ప సమస్యలు పరిష్కరించలేదని ఆరోపణలున్నాయి. దీంతో బాధితులు సుదూర ప్రాంతాల నుంచి హెడ్ ఆఫీస్కు వారంలో 2 రోజులు 3 రోజులు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్న శారదకు హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న ఇతర అధికారుల మధ్య గ్యాప్ ఉందని, ఆ ఎఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ పై పడుతోందని అభిప్రాయాలు ఉన్నాయి. మొన్నటి వరకు జాయింట్ సెక్రటరీ హోదాలో తమతో పాటు పనిచేసిన అధికారులకి ఇన్ఛార్జ్ సెక్రటరీ బాధ్యతలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అధికారులు ఆమెకు సహకరించడం లేదని టాక్ ఉంది. అందుకే హెడ్ ఆఫీస్కి వచ్చే పిల్లల సమస్యలు పరిష్కరించడం లేదని చర్చ జరుగుతున్నది.
ఇక్కడ గురుకుల సెక్రటరీ హెడ్గా ఉన్నటువంటి శారదా గారు హెడ్ ఆఫీస్కి రాకపోవడం, ఓన్లీ సెక్రటేరియట్లోకే పరిమితం అయిపోవడం వల్ల, తక్కువ టైం ఇక్కడికి రావడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వారానికి 2-3 సార్లు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన వేరే అధికారులతో మాట్లాడుతుంటే కూడా ఆ శారదా గారితో అధికారులకి గ్యాప్, అంటే ఆమె ఎక్కువగా సెక్రటేరియట్లోనే ఉంటుంది కాబట్టి తను ఎక్కువగా సెక్రటేరియట్లోకి పరిమితం అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి అధికారులకు తనకు గ్యాప్ ఉంది, అంటే అసలు ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకు అధికారులకు మధ్య గ్యాప్ ఉండడంతో అధికారులకు కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే వాళ్ళు కూడా ఈ విద్యార్థులకు కావచ్చు వీళ్ళకు ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళు కూడా అయోమయ పరిస్థితిలో పడిపోయినట్టుగా కూడా తెలిపిస్తా ఉంది. దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్లో మంత్రి, సెక్రటేరియట్లో అధికారి అట. ఈ మధ్య సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురుకులాల సంస్థ పనితీరును తెలుసుకునేందుకు హెడ్ ఆఫీస్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అడ్మిషన్ల కోసం వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను నేరుగా విన్నారు. సొంత జిల్లాలో అడ్మిషన్లు ఇవ్వకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో సీటు ఇవ్వడంపైన ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. సాధ్యమైనంత మేరకు స్టూడెంట్స్ సొంత జిల్లాలోని అడ్మిషన్ కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి ఆకస్మిక తనిఖీ చేస్తున్న సమయంలో హెడ్ ఆఫీస్లో ఉండాల్సిన ఇన్ఛార్జ్ సెక్రటరీ శారదా సచివాలయంలో ఉన్నారు. సమాచారం తెలిసినా కూడా ఆమె హెడ్ ఆఫీస్కు రాలేదని ప్రచారం జరుగుతున్నది. హెడ్ ఆఫీస్ ఆమెమో సెక్రటేరియట్లో ఉంటుందట. ఇక్కడ మంత్రి ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాత్రం హెడ్ ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాడట. ఆమె ఇతను హెడ్ ఆఫీస్లో కూర్చుంటే ఆమె సెక్రటేరియట్లో ఉంటుందట. అసలు మంత్రి ఇక్కడ చెకింగ్కి వస్తా ఉన్నాడు, హెడ్ ఆఫీస్లో అన్ని చెక్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అధికారుల నుంచి ఆమెకు సమాచారం వచ్చినా మరి పట్టించుకోవట్లేదట. మరి నిజంగా మంత్రి అంటే ఈమె గౌరవం లేదా, లేకపోతే ఈమె ప్రత్యేకంగా ఈమెకు సపరేట్ రాజ్యాంగం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా పోవాలనుకుంటుందా, లేకపోతే ఈమెకు ఎస్సీ పిల్లలంటే నచ్చదా, ఎస్సీ గురుకులాలు అంటే నచ్చదా, లేకపోతే ఈమె కుల వివక్ష ఏమైనా ఉందా, అసలు ఏం చేద్దాం అనుకుంటుందని చెప్పేసి ఈమె ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఈమె ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి. ఈమె ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు, పని చాతగానే వ్యక్తులు ఖచ్చితంగా పనిలో తీసేయండి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఒక సెక్రటేరియట్ రిపీట్ దీనికి సంబంధించి ఆ హోదాలో పెట్టామంటే, ఆమెను ఒక హెడ్ హోదాలో పెట్టామంటే, గురుకులాలకు సంబంధించి హెడ్గా ఆమెను ఒక చైర్లో కూర్చోబెట్టామంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గురుకులాల పిల్లల కోసం పెట్టారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాలి. సమస్యలు ఏమున్నాయి, గురుకులాల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు, ఈ విధంగా సమీక్షలు ఉండాలి. ఎప్పటికప్పుడు గురుకులాలను అక్కడ సమీక్షిస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కానీ ఈమె వెళ్ళి సెక్రటేరియట్లో ఉంటే ఇక్కడ ఏంది పరిస్థితి? ఇటువంటి వ్యక్తులను సెక్రటేరియట్లోనే ఏమైనా పదం ఉంటే ఉంచండి, అందులోనే ఇక్కడ నుంచి తీసేయండి, వేరే హెడ్ కూడా పెట్టండి. ఖచ్చితంగా మంత్రులు కావచ్చు ఇవన్నీ అందరూ కూడా ఒకసారి దీనికి సంబంధించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.